దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రియ దేవుని బిడ్డలారా, జాక్సన్ గారు ఒక చర్చ్కి పాస్టర్ గారుగా పనిచేయటకు వెళ్ళిరి. ఆ చర్చ్కి ఒక కారు ఉండేది. ఆ కార్కు సెల్ఫ్ లేనందువల్ల దానిని నలుగురు కలిసి నెడితేనే కానీ స్టార్ట్ అయ్యేది కాదు. జాక్సన్ గారు ఒక ప్లాన్ ఆలోచించారు. దగ్గరలో ఉన్న స్కూల్కు వెళ్ళి 4-5 విద్యార్థులను పిలిచి కారు నెట్టమని కోరేవారు. వారు చేసిన సహాయమునకు ఆ విద్యార్థులను కార్లో ఎక్కించుకొని మైదానంలో 2-3 రౌండ్లు కొట్టేవారు. తర్వాత కార్ను ఎత్తైన ప్రదేశమునకు తీసుకువెళ్ళి అక్కడ దాన్ని పార్క్ చేసేవారు. బ్రేక్లు వదలగానే ఎత్తైన ప్రదేశం నుండి కార్ కిందకి వచ్చేది. అప్పుడు గేర్ వేయటం వల్ల కార్ స్టార్ట్ అయ్యేది, లేదా ఇంజన్ ఆపకుండా ఉంచేవారు. ఇలా 4 రోజుల పాటు జాక్సన్ గారు ఈ పథకమును అమలు చేశారు. కానీ చివరకు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది. కొత్త పాస్టర్ గారు వచ్చారు. జాక్సన్ గారు అతనికి తాను చేసిన ఏర్పాట్లను వివరించారు. కొత్త పాస్టర్ గారికి కొత్త కారు, ఆ కారు యొక్క మెకానిజంను తెలుసుకునే జ్ఞానం ఉంది. సో ఆయన వెంటనే హుడ్ ఎత్తి చూశారు. ఇంజన్కు ఒక కేబుల్ కనెక్షన్ లూజ్గా ఉండటం గమనించారు. కేబుల్ని పైకి తీసి దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేశారు. అప్పుడు సెల్ఫ్ లాగగానే కారు ఇంజన్ స్టార్ట్ అయ్యింది. 4 రోజుల పాటు జాక్సన్ గారు అవసరం లేని శ్రమను పడ్డారు. ఇంజన్లోని శక్తి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నది. కేవలం కనెక్షన్ లూజ్గా ఉండడం వల్ల ఆ శక్తి వినియోగంలోనికి రాలేదు. అలాగే ఓ ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా ప్రభు శక్తి ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉన్నది. కానీ ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం సహాయం అడగము, దాన్ని వినియోగించుకునటలేదు. ఎందుకనగా ప్రార్థన అనేది మనకు కలిగిన కేబుల్ లాంటిది. అందులో కరెంట్ ఉంటేనే కదా పనిచేస్తుంది. అలాగే మనం ప్రార్థన చేయనప్పుడు ఆయన శక్తిని పొందుకొనుటకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ప్రార్థించినప్పుడు దైవశక్తి మనకు ఉపయోగపడుతుంది. మన ప్రార్థన లూజ్ కనెక్షన్గా ఉండరాదు. ఇట్లు మీ సహోదరి గ్రేస్. మర్నత షాሎም. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.